బ్యాక్ టు న్యూస్. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కోసం టీడీపీ ప్రత్యేక యాప్ను రూపొందించింది. మై టీడీపీ యాప్ నుంచి సుపరిపాలనలో తొలి అడుగు అనే ఒక ప్రత్యేక పోర్టల్ను ఏర్పాటు చేసింది. ప్రజా సమస్యలకు సంబంధించి పలు ప్రశ్నలను యాప్లో పొందుపరిచారు. ఏ డివిజన్లో, ఏ క్లస్టర్లో ఏ కుటుంబం నివసిస్తుంది అన్న వివరాలు దీనిలో ఉంటాయి. ప్రజాప్రతినిధుల డోర్ టు డోర్ కార్యక్రమంలో ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ను ఈ యాప్లో అప్లోడ్ చేసి టీడీపీ అధిష్టానానికి అందజేయాలి. యాప్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా అయితే ఈ రోజు నుంచి టీడీపీ ఎమ్మెల్యేలందరూ కూడా డోర్ టు డోర్ చేస్తున్నారు. అయితే వారి కోసం టీడీపీ పోర్టల్ నుంచి ప్రత్యేకంగా ఒక యాప్ కూడా తయారు చేశారు. ప్రస్తుతం మనం ఆ యాప్ చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, సుపరిపాలనలో తొలి అడుగు అనే యాప్. దీన్ని ట్యాప్ చేసిన తర్వాత పూర్తిగా ఉన్న వార్డ్స్ అన్ని కనిపిస్తాయి. చూడొచ్చు మనం ఒక డివిజన్ ఓపెన్ అయింది. ఆ డివిజన్ బూత్ నెంబర్ వచ్చి 20 అనమాట. రాజమండ్రి సిటీలో 20th బూత్కి సంబంధించి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యాయి. ఎవరైతే ఆ బూత్కి సంబంధించిన ఏదైతే క్లస్టర్కి యాడ్ అయి ఉంటారో ఆ కుటుంబాలన్నీ కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఆ సెర్చ్ బార్లో ఇక్కడ ఎవరిదైనా పేరు సెర్చ్ చేస్తే కనుక వారి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇక్కడ కనిపిస్తాయి. వారి నుంచి ఫీడ్బ్యాక్ అడిగి తెలుసుకుంటూ ఉంటారు. అయితే ఆ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందని చూడొచ్చు. ఆ విజిట్ అనేది నొక్కిన తర్వాత ఆ విజిట్ ఒకసారి ట్యాప్ చేద్దాం. విజిట్ ట్యాప్ చేసిన తర్వాత క్యాప్చర్ ఫోటో ఉంటుంది. ఆ క్యాప్చర్ ఫోటో ఇచ్చిన తర్వాత మనం వారి దగ్గర నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, వాళ్ళకి విజిట్ చేసామా లేదా అనేది క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది. వెరిఫై చేసిన తర్వాత వారా కాదా అనేది కూడా తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ఏడాది పాలన మీ అభిప్రాయం ఏంటి అనేది, బాగుంది, బాగోలేదు, పర్వాలేదు, ఓకే. దీంట్లో మనం ఒకటి ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్కి వెళ్ళాలి అంటే రెండో క్వశ్చన్ చూసుకున్నట్లయితే మీరు ఈ కుటుంబం వద్దకు వెళ్ళినప్పుడు మీకు ఏమి సమస్యలు చెప్పారు? పెన్షన్, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, రేషన్ కార్డులు, మత్స్యకారుల సేవలో చేనేత ఉచిత విద్యుత్, టిట్కో ఇల్లు, ఫీజు రియంబర్స్మెంట్, సమస్యలు ఏమీ లేవు. ఇట్లా అనేక ప్రశ్నలతోటి పూర్తిగా ఒక యాప్ని కూడా తయారు చేశారు. ఈ యాప్కి సంబంధించి ప్రజల వద్ద నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అయితే టీడీపీ నాయకులు కూడా మనతో ఉన్నారు. అసలు ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుందో కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు డోర్ టు డోర్ ఇవాళ స్టార్ట్ చేశారు. అలా ఎలాంటి ఫీడ్బ్యాక్ మీకు వస్తుంది జనాల నుంచి? అంటే ఏదైనా సమస్యలు ప్రధానంగా వినిపించే సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఉదయం రాజమండ్రిలో ప్రతిష్టాత్మకంగా మరి తెలుగుదేశం పార్టీ ఏర్పరిచిన ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారితో పాటు 1వ వార్డు, నేను 1వ వార్డు క్లస్టర్ ఇన్ఛార్జిని. అక్కడ మరి ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు యాప్ డౌన్లోడ్ చేసుకొని మరి ఇందులో కొడితే ఇప్పుడు ఏదైతే మీరు క్వశ్చన్లు చెప్పారో ఆ క్వశ్చన్లు అడిగినప్పుడు స్పందన చాలా బాగుంది. గత ప్రభుత్వం ఏదైతే మేము పెండింగ్లు ఉన్నాయి అన్నీ కూడా ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. ఇంకా కొన్ని అయితే హామీలు ఇచ్చారో హామీలు కూడా త్వరలో కూడా నెరవేరుస్తుంది. ఉచిత బస్సు ఒకటి పెండింగ్ ఒకటి ఉంది. మిగతా అన్ని సంక్షేమ కార్యక్రమాలు చాలా చక్కగా బాగున్నాయని ప్రతి ఒక్కరు యాప్లోకి వెళ్ళినప్పుడు చాలా బాగుందని ఆప్షన్ అని నొక్కడం జరిగింది. ఏదైనా సమస్యలు ఉంటే డ్రైనేజ్ కానీ రోడ్డు కానీ చిన్న చిన్న సమస్యలు చెప్తున్నారు. అవి కూడా ఈ పుష్కల్ గ్రాంట్లో ప్రత్యేకించి చేయిస్తామని ఎమ్మెల్యే కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు అందులోని భాగంగానే ఈరోజు 38వ వార్డు ఈవినింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ కూడా చాలా దిగ్విజయంగా బాగుందనే సమాధానం చెప్తున్నారు ప్రజలందరూ. మరి గత ప్రభుత్వంలో పోల్చుకుంటే ఈ ఒక్క సంవత్సరానికే చాలా ప్రజలకు సంక్షేమ దిశగా మరి కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ఇంకా 4 సంవత్సరాల్లో అనేకమైన సంక్షేమ పథకాలు ముందుకు తీసుకొస్తారని తెలియజేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది చూసుకున్నట్లయితే ఆ యాప్కి సంబంధించి ఏదైతే పోర్టల్లోకి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయో అవి కాకుండా వేరే ఏదైనా సమస్య ఉంటే ప్రత్యేకంగా నోట్ చేసుకుని హైకమాండ్కి తెలియజేసే విధంగా అయితే ఆ కార్యాచరణ రూపొందించుకున్నారంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా డ్రైనేజ్ సమస్య ప్రధానంగా ఉంటుంది కాబట్టి రాజమండ్రిలో డ్రైనేజ్ వాటర్ అనేది ఎక్కువగా ఫ్లోట్ అవ్వడంలో కొంచెం ఇబ్బంది ఉంది. దాన్ని కూడా ఈ ఏదైతే పుష్కర్కి సంబంధించిన ఫండ్స్ ఉన్నాయో దాని నుంచి కూడా రిట్రీవ్ చేస్తూ ఉంటూ కూడా ఇప్పటికే ఆదిరెడ్డి వాసు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. టోటల్గా చూసుకున్నట్లయితే ఆ టీడీపీ ఏదైతే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించారో దానికైతే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని మాత్రం ఇక్కడ నాయకులు అలాగే ఎమ్మెల్యే కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్